హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. కేదార్ని చూస్తూ ఎగతాళిగా ఆ ఇన్స్పెక్టర్ సీను కానిస్టేబుల్ని పిలిచి ఆ కేదార్కి భోజనం పెట్టు, ఆ తర్వాత మనం ఇంట్రోగేషన్ చేయడానికి ఎక్విప్మెంట్ అంతా కరెక్ట్గా ఉందా చెక్ చేయి, ఏవైనా లేకపోతే తెప్పించు, భోజనం పెట్టాక వాడికి థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేద్దాం. ఏమంటావు కేదార్? భోజనం తిని ఇంట్రాగేషన్ థర్డ్ డిగ్రీకి సిద్ధంగా ఉండు అని అతను బెదిరిస్తున్నా కూడా కేదార్ ఏ మాత్రం భయపడడు. మరోవైపు కేదార్కి భోజనం తీసుకెళ్ళడానికి జగదాత్రి కేదార్కి ఇష్టమైన గుత్తి వంకాయ పొటాటో ఫ్రైని చేస్తూ వెజిటేబుల్స్ని కట్ చేస్తూ ఉండగా బాధగా ఉన్న జగదాత్రి దగ్గరికి కౌశికి వస్తుంది. ఏంటమ్మా జగదాత్రి, కేదార్కి భోజనం తీసుకెళ్తున్నావా? వంట చేయడానికి నేను కూడా హెల్ప్ చేస్తాను కదా, ఒక్క మాట చెప్తే అని అంటూ ఉంటుంది కౌశికి. లేదు వదిన, అవసరం లేదు, నేను చేసుకుంటాను అని అంటూ ఉంటుంది ఈ జగదాత్రి. ఏంటి వాళ్ళన్న మాటలకి నాపైన నువ్వు కోపంగా ఉన్నావా? నేను హెల్ప్ కూడా చేయడానికి పని చేయనా? నా హెల్ప్ కూడా నువ్వు తీసుకోవా అని కౌశికి బాధగా అంటుండగా, అయ్యో అటువంటిదేం లేదు వదిన గారు, నేను అలా అనలేదు వదిన, నేను చేస్తానని అన్నానంతే, అయినా పూర్తయ్యేదాకా వచ్చింది, హెల్ప్ అవసరం లేదు వదినా అని అంటూ ఉంటుంది జగదాత్రి కౌశికితో. అలా అనకు జగదాత్రి, వాళ్ళ మాటలకి నేను సారీ చెప్తున్నాను, కేదార్ ఎటువంటి వాడో నాకు తెలుసు అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక అంటే మేమే నేరస్తులమా? మేమే మీకు రాక్షసుల్లాగా కనబడుతున్నామా? మేము హెల్ప్ చేయడానికి కూడా పని చేయమా? జగదాత్రి, ఏం చేస్తున్నావు అసలు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా భర్త ఇలా స్టేషన్లో ఉన్నప్పుడు ఎవరైనా భోజనం తీసుకెళ్లారా అసలు? ఇప్పుడు ఆ అనామకుడైతే జైల్లో ఉంటే క్యారియర్లు వండుతున్నారు అని అంటూ ఉండగా జగదాత్రి విసుగ్గా, నీతో ఇప్పుడు నాకు గొడవ పెట్టుకునే ఓపిక లేదు అని అంటూ వెళ్ళబోతుండగా, ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అలా వెళ్ళిపోతున్నావు, అసలు నా మాట అంటే నీకు లెక్కలేదా అని నిషిక మళ్ళీ జగదాత్రిని అడుగుతుండగా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అని అంటూ వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. అంటే మేమే పనికి రాని వాళ్ళమా అని ఇంకా ఏదో తిట్టబోతూ ఉంటుంది నిషిక. అప్పుడే అక్కడికి యువరాజ్ వచ్చి, నిషిక ఆగు అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక కౌశికి జగదాత్రి చెప్పిన మాటలనే మళ్ళీ యువరాజ్ చెప్తూ ఉంటాడు. నేను అప్పుడు అరెస్ట్ అయిన పొజిషన్ వేరు, ఇప్పుడు కేదార్ అరెస్ట్ అయిన పొజిషన్ వేరు అని అంటుండగా జగదాత్రి కౌశికి ఇద్దరు విచిత్రంగా చూస్తూ ఉంటారు. యువరాజ్ని అనుమానంగా కూడా చూస్తూ ఉంటారు. ఏంటక్క, నేను ఇలా మాట్లాడుతున్నానని చూస్తున్నారా? నిజంగా ఇంతకు ముందు ఆవేశంలో ఏదో మాట్లాడాను జగదాత్రి, సారీ. నిజంగా నిషిక కూడా తప్పుగా మాట్లాడుతుంది, ఏం పట్టించుకోకు. కేదార్ ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను అని అంటూ అక్కడి నుండి నిషికాని తీసుకెళ్ళబోతుండగా, ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటుంది నిషి. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నువ్వురా పద, మనం ఆవేశంలో ఉన్నాం, అలా మాట్లాడకూడదు అని అంటూ నిషిని లాక్కొని వెళ్ళిపోతాడు యువరాజ్. ఇక అలా వంట చేస్తూ ఉండగా కౌశికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక యువరాజ్ పక్క నుండి, వాడి చావు కోసం నా భార్యని నేను బాధ పెడుతున్నాను ఈ ఒక్కరోజే, ఆ తర్వాత మాకే కష్టాలు లేకుండా పోతాయి అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్. ఇక జగదాత్రి అనుకున్నట్టే 2 కర్రీస్ని రైస్ని ప్రిపేర్ చేసి అక్కడ బాక్స్లో సర్దుతూ ఉంటుంది. ఇక కౌశికి కబుర్లు చెప్తూ ఉంటుంది జగదాత్రికి. అప్పుడే కౌశికి మొబైల్ రింగ్ అవుతుంది. ఇక బాక్సులలో కర్రీస్ని వడ్డించి వాటర్ బాటిల్లో వాటర్ పట్టడానికి జగదాత్రి పక్కకి వెళ్ళగానే, ఇదే రైట్ టైం, ఇటువంటి ఛాన్స్ మనకు రాదు మళ్ళీ అని అనుకుంటూ వెళ్ళి గుత్తి వంకాయ కర్రీలో విషం కలిపేస్తాడు యువరాజ్. ఇక ఏమీ తెలియనట్టే పక్కకి వచ్చి నిలబడతాడు. ఇక ఆ కర్రీస్ని లంచ్ బాక్స్లో సర్దుకొని వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తున్న జగదాత్రికి కౌశికి అడ్డంగాగా, వెళ్ళొస్తాను వదిన అని అంటుండగా, నేను లాయర్తో మాట్లాడాను, లాయర్ స్టేషన్ దగ్గరికి వస్తాడు, కేదార్కి బెయిల్ అప్రూవల్ అయింది అని అంటుండగా, థ్యాంక్ యూ వదిన అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక స్కూటీ తీసుకొని జగదాత్రి బయటికి వెళ్ళగానే, వెళ్ళవే వెళ్ళు, ఇదే వాడికి చివరి రోజు అని యువరాజ్ అనుకుంటూ, నీ చావు చూడ్డానికే వస్తున్నాన్రా అని అంటూ కేదార్
చావు కోసం యువరాజ్ కూడా కార్ తీసుకొని బయలుదేరుతాడు. మరోవైపు స్టేషన్ ముందుకి రాగానే జగదాత్రికి లాయర్ ఎదురు పడతాడు. ఇక బెయిల్ వచ్చింది మేడం అని అంటుండగా థ్యాంక్ యూ లాయర్ గారు అని అంటుంది జగదాత్రి. ఇక కేదార్ అనుమానితుడు మాత్రమే, కేదారే హత్య చేశాడనడానికి హై ప్రూఫ్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మనకి కేదార్కి బెయిల్ వచ్చింది అని లాయర్ అంటూ వాళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అవుతారు. ఇక సెల్లో ఉన్న కేదార్ని చూస్తూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడికి వెళ్ళి కేదార్ బుగ్గని తడుముతూ కేదార్ చేతిని పట్టుకొని నేనున్నాను అన్నట్టు జగదాత్రి ధైర్యం ఇస్తూ ఉంటుంది. ఇలా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కేదార్, ఇలా నిన్ను చూస్తానని నేను ఒక్క పూట కూడా అనుకోలేదు. అసలు నిన్ను ఏ తప్పు చేయలేదని నిరూపించి నేను బయటికి తీసుకెళ్తాను అని అంటూ ఉండగా యువరాజ్ విండోలో నుండి చూసి కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సీను ఇక మీ మెలోడీ డ్రామా ఆపితే మా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తాం అని జగదాత్రిని అంటూ ఉండగా జగదాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక జగదాత్రి కూడా ఆ సీనుకి అదే ఇన్స్పెక్టర్ సీనుకి ఇలా రిటర్న్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. మేము కూడా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, కేదార్కి బెయిల్ వచ్చింది, బెయిల్ తీసుకొని మా కేదార్ని విడిచిపెడితే మేము కూడా వెళ్ళిపోతాం అని జగదాత్రి అంటూ ఉండగా ఇక బెయిల్స్ని తీసుకొని ఆ పేపర్స్ని చదివి కన్నింగా నవ్వుకుంటూ బెయిల్ పేపర్స్ని చింపేస్తాడు. దాంతో జగదాత్రి ఆ లాయర్ ఇద్దరు షాక్ అవుతుంటారు. లాయర్ ఏం చేస్తున్నారు ఇన్స్పెక్టర్ సీన్ గారు, బెయిల్ పేపర్స్ని చింపడం ఎంత నేరమో తెలుసా కదా మీకు, ఇప్పుడు మేమందరం ప్రత్యక్ష సాక్షులమే, మేము వెళ్ళి కేసు పెడితే ఏమవుతుందో తెలుసా మీకు అని అంటూ ఉండగా ఇక నవ్వుతూ ఉంటాడు ఆ సీను. ఇక జగదాత్రి కూడా అసలు ఏమనుకుంటున్నారు మీరు, బెయిల్ పేపర్స్ చించేయడం ఎంత నేరమో తెలుసా మీకు, మీరు తప్పించుకుందామని అనుకుంటున్నారా అని అంటుండగా అసలు మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, అక్కడ ప్లేస్లో కేదార్ ఒక్కడు మాత్రమే ఉన్నాడు, ఇక హైవే అక్యూజ్డ్ కింద ఒక కేదార్ని మాత్రమే అరెస్ట్ చేశాం కాబట్టి హత్య చేసింది కేదారే, పైగా హోమ్ మినిస్టర్ నుండి కూడా కాల్ వచ్చింది కాబట్టి బెయిల్ ఇచ్చిన యూజ్ ఉండదని మీకు తెలియక బెయిల్ తీసుకొచ్చారు, ఇవి చిత్తు పేపర్లతో సమానం అనగానే జగదాత్రి షాక్ అవుతుంది. ఏంటి కేదార్ మాత్రమే ఉన్నాడా, అక్కడ ఇంకొకరు కూడా ఉండి ఉంటారు కదా, అప్పుడు అతనే నేరం చేయొచ్చు కదా అనే కొత్త యాంగిల్లో మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇంకొకరు ఉన్నారా, అలా ఎలా కుదురుతుంది, లేరు కదా అని సీను అంటూ ఉండగా మేము అక్కడ ఇంకొకరు ఉన్నారని వాళ్ళే హత్య చేశారని నిరూపిస్తే ఇప్పుడు కేదార్ అనుమానితుడు మాత్రమే అవుతాడు కదా, అప్పుడు బెయిల్ వస్తుంది కదా అని జగదాత్రి అంటూ ఉండగా నన్ను దాటి మీరు సాక్ష్యాధారాలను సంపాదిస్తారా అని సీను అడుగుతుంటాడు. ఇక లాయర్తో జగదాత్రి 2 డేస్లో ఆ సాక్ష్యాధారాలను తీసుకొచ్చి బెయిల్ పైన కేదార్ని తీసుకెళ్దాం సార్, మీరు వెళ్ళండి అని అంటూ మళ్ళీ ఒక మాట అని జగదాత్రి అంటూ ఉంటుంది. మా వారికి నేను భోజనం పెట్టొచ్చు కదా రూల్స్ ప్రకారం అని అంటుండగా ఖచ్చితంగా పెట్టొచ్చు మేడం అని లాయర్ ఆన్సర్ ఇస్తుంటారు. సీన్ గారు సెల్ ఓపెన్ చేస్తే మా వారికి నేను భోజనం పెట్టుకుంటాను అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్తో ఏంటి ఇక్కడికి వచ్చే భోజనం అందరూ టెస్ట్ చేశాకే పంపించాలని తెలీదా నీకు అని అంటుండగా ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంటాడు కానిస్టేబుల్. నేను తింటాను, ఆ తర్వాతే ఆవిడ గారు ఆయనకి భోజనం పెట్టుకుంటారు అనగానే కోపంగా అక్కడ పెడుతుంది ఆ క్యారియర్ని జగదాత్రి. ఇక ప్లేట్ తీసుకొని తుడుచుకొని మరి వడ్డించుకొని తింటూ ఉంటాడు సీను. ఇక అది చూసిన యువరాజ్ అమ్మో వీడు చస్తే పోలీసులని చంపినందుకు నన్ను బొక్కలో వేస్తాడు అని అనుకుంటూ యువరాజ్ భయపడుతూ ఉండగా ఇక గుత్తి వంకాయ ఓహో అని అంటూ కలుపుకుంటూ ఒక్క ముద్ద పెట్టుకోబోతూ ఉంటాడు ఆ సీను. అప్పుడే మొబైల్ రింగ్ అవుతుంది. ఈ సాధు ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు ఆ ఎస్ఐ. అసలు జరిగింది ఏంటంటే టేబుల్ పైన అక్కడ పెట్టి సాధుకి మెసేజ్ పెడుతుంది జగదాత్రి. అసలు ఇక్కడ జరిగింది ఆ సాధుకి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటాడు జగదాత్రి ప్లాన్ తెలియక సీను. ఇక సాధు కోపంగా నిన్ను కేసు సాల్వ్ చేయమంటే స్టేషన్కి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావా, నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేస్తా అని బెదిరించగానే ఇక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సీను. ఇక అక్కడి నుండి ఆ క్యారియర్ని తీసుకొని సెల్లోకి వెళ్ళి
అక్కడ కూర్చొని కలిపి ముద్దలు పెడుతున్న జగదాత్రిని అపురూపంగా చూస్తూ, ఒక్క పూట భోజనం పెట్టడానికి ఇంత గొడవ చేయాలా, నువ్వు చాలా మొండిదానివి జగదాత్రి అని కేదార్ అంటూ ఉండగా, భోజనం పెట్టడానికే కాదు నిన్ను బయటికి తీసుకురావడానికి కూడా ఇంతే మొండిగా ప్రయత్నిస్తాను అని అంటూ గోరుముద్దలు జగదాత్రి తినిపిస్తూ ఉంటుంది. ఇక ఇదే నీ చివరి భోజనం రా అని యువరాజ్ కన్నింగా నవ్వుకుంటూ ఉండగా, జగదాత్రి 4 ముద్దలు పెట్టినా కూడా కేదార్కి ఏమీ అవ్వదు. ఇక యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి వీడు ఎన్ని బుక్కలు తిన్నా వీడికేం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక యువరాజ్ ప్లాన్ నుండి జగదాత్రి ఏ విధంగా తప్పించుకుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.